కర్కాటక రాశి వారికి 1వ తారీఖు మార్చి నెల 2025 నుండి 10వ తారీఖు మార్చి నెల 2025 వరకు ఈ 10 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు సంచారం జరుగుతున్నదండి. అట్లాగే అష్టమంలో శని జరుగుతోంది. దీన్ని అష్టమ శని అంటారు. శని చాలా బాధించేటటువంటి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఆయుస్థానం కాబట్టి కొంచెం పెద్ద ఇంట్లో పెద్దవారు అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, లేదా దూరపు బంధువులు కానీ, ఆప్త మిత్రులు కానీ, మంచి స్నేహితులు కానీ ఎవరికైనా కొన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఆయుర్దాయం కూడా దెబ్బపడే అవకాశం ఉంటుంది. అట్లాగే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. రవి కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అట్లాగే భాగ్యస్థానంలో బుధ, శుక్ర, రాహు యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇందులో మనకు ఉపయోగం 3 గ్రహాల యొక్క సంచారం ఇక్కడ మీకు భాగ్యస్థానంలో జరుగుతోంది. భాగ్యస్థానంలో బుధుడు ఏమాత్రము యోగమును ఇవ్వజాలడు, యోగ కారకుడు కాజాలడు. అయినా కూడా కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలాగే తండ్రి గారి వాళ్ళ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆరోగ్యపరంగా బాధించే అవకాశం ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం ఇటువంటి కొరవవుతూ ఉంటాయి. ఇక రాహు వల్ల ఈ విష జంతువులు అంటావే దోమలు, బల్లు, బొద్దింకలు, తేళ్ళు, జర్రులు ఇట్లాంటి వల్ల కూడా ఇబ్బందులు ఉంటుంటాయి. అలాగే కామక్రోధ లోభాలన్నీ కూడా మనకి ఆ ఆశలకి అత్యాశలకి గురి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మనం చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే శుక్రుని యొక్క సంచారం భాగ్యంలో ఉంది. ఒక్కరోజు మాత్రమే ఉన్నప్పటికీ మిగతా రోజులన్నీ కూడా మళ్ళీ 8వ స్థానానికి, అంటే వక్రగతి కారణంగా 8వ స్థాన ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు, అందులో సందేహం లేదండి. తద్వారా ఆ ఒక్కరు ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి నిగ్రహాలు శుక్రుడు ఒకటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది. చాలా శుభప్రదంగా ఉంటుందండి. ఏకాదశి స్థానంలో అన్ని లాభాలు, ధనాదాయం ఆయన పెరిగేటట్టు ఆయన ప్రయత్నం చేస్తారు. అలాగే మంచి ఈ మిత్రులు తగలటము, దైవభక్తి పెరగటము, అలాగే వ్యవహార నైపుణ్యము, అలాగే ధనార్జన పెరగటము, ఇట్లాంటివన్నీ కూడా గురుని యొక్క ఏకాదశ స్థాన ఫలితం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం ఒక 5 రోజుల పాటు జరిగి తదుపరి వక్రగతి కారణంగా ఆయన కూడా 5 రోజుల పాటు ఏకాదశ స్థానంలో ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఆ 5 రోజులు మాత్రం చాలా బాగుంటుంది. ఈ వ్యయస్థానంలో సంచరించేటప్పుడు మాత్రం కోపము, గాయాలు అవటము, అలాగే ఇట్లాంటివన్నీ అన్నీ మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ మనకి కేతు ఒక పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. గురువు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కుజుడు కూడా ఒక 5 రోజులు పాటు ఇస్తూ ఉన్నారు. టోటల్గా మనం చెప్పాలి అంటే 3 గ్రహాలు పూర్తిగాను, కుజగ్రహం పాక్షికంగాను ఇస్తూ సుఫలితాలు కలగజేస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు పర్వాలేదు. అటు మరీ ఎక్కువగా ఆశించక్కర్లేదు. అలా అని చెప్పేసి మరి ఎక్కువ ఇబ్బందులు లేకుండా మనకి యావరేజ్గా జరిగేటటువంటి ఈ నెల ఈ దశ 10 రోజులు కూడా సావకాశంగానే జరిగేటటువంటి నిదానంగా జరిగే అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ కర్కాటక రాశి వారికి జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాలు అనుకూలిస్తున్నా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. తద్వారా మనము నవగ్రహాలు కానీ, నవగ్రహాలకు సంబంధించి ఇదివరకు కూడా మనం చాలా చెప్పుకున్నాము. అదే సుందరకాండ పారాయణ కానివ్వండి, విష్ణు సహస్రనామ పారాయణ కానివ్వండి, లేదా ఈశ్వరాభిషేకం కానివ్వండి, ఏదో ఒకటి చేసుకున్నట్టయితే ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. రోజు ఒక 5 నిమిషాలు 2-3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఆ నవగ్రహాల గురించి కేటాయించినట్టయితే ఇవి ఎందుకంటే చాలా తక్కువ సమయము అయినా గోచార ఫలితాలు మనకు జాతకంలో అవి బాగున్నప్పుడు, జాతకరీత్యా మంచి మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు, మంచి అంతర్దశ జరుగుతున్నప్పుడు వీటి ప్రభావాలు అంతగా కనిపించవు. కాబట్టి జాతకం కూడా మంచి నిష్ణాతుల చేత రాయించండి. మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. చేయించుకున్నట్టయితే దానికి దీన్ని అనుసంధానం చేసి చూసుకోండి. అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్.